ఒక నటుడు రాత్రికి రాత్రే వరల్డ్ ఫేమస్ అవ్వాలి అనుకుని ప్రజల దృష్టి ఆకర్షించేందుకు తాను చనిపోయినట్టు నాటకం ఆడాడు. అతని అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పెద్ద పెద్ద ప్రముఖులు హాజరయ్యారు. కానీ ఎవ్వరికి తెలియదు అతను పెట్టిలో బ్రతికే ఉన్నాడు అని. ఎక్కడ చూసినా అతని సినిమాలు ప్రసారం అవుతున్నాయి. దాంతో అందరి విషాదం మరింత పెరిగింది. కానీ శవపేటికలో పడుకున్న జాక్ మాత్రం తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్లో ఆనందంగా గడుపుతున్నాడు. అతను అందులో కూర్చుని లైవ్ ప్రసారం చూస్తూ సోషల్ మీడియాలో తన మరణంపై ప్రముఖులు పెట్టిన పోస్టులు చదువుతూ సంతోషించేవాడు. అతను మద్యం తీసి శవపేటికలోనే చిన్నపాటి రిటర్న్ పార్టీ మొదలుపెట్టేశాడు. అతని ఐడియా పూర్తిగా విజయవంతమైనట్టే కనిపించింది. అంత్యక్రియలు పూర్తయ్యాక అతని ఫ్రెండ్ ఆ గోతిని తవ్వి అతన్ని బయటకు తీయడానికి ముందే అన్ని రెడీ చేశాడు. కానీ మధ్యలో ఒక ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతను చనిపోలేదు, కానీ డాక్టర్లు చెప్పారు 6 నెలలు ఆసుపత్రిలోనే ఉండాలి. వీడిని విని అతను భయపడిపోయాడు. పోలీసులకు కాల్ చేయాలని అనుకున్నాడు, కానీ ప్రాంక్ చేసిన రహస్యం తెలిస్తే జైలులో 4 ఏళ్లు గడపాలి అని కట్టుచేశాడు. బలవంతంగా తన స్నేహితుల సహాయం తీసుకోవాలని అనుకున్నాడు. జాక్ ముందుగా ఒక స్నేహితునికి మెసేజ్ కానీ నెంబర్ కొత్తది, అంత్యక్రియలు కూడా అయిపోయాయి కాబట్టి అతని స్నేహితుడు ఎవరో దొంగలు స్కామ్ చేస్తున్నారేమో అనుకుని వెంటనే బ్లాక్ చేసేశాడు. జాక్ ఆశ్చర్యపోయాడు. ఒక్కొక్కరిగా అతని స్నేహితులు, కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు, కానీ ఎవరూ నమ్మలేదు. అందరికీ అతను చనిపోయాడనే నమ్మకం. కానీ బతికేందుకు చివరి ఆశగా తన గర్ల్ ఫ్రెండ్కి వీడియో కాల్ చేశాడు. స్క్రీన్పై అతన్ని చూసి ఆమె భయంతో తట్టుకోలేక దాదాపు మూర్ఛపోయింది. ఎందుకంటే ఆమె ముందే అంత్యక్రియలు చూసింది. ఇంతలోనే ఇలా చూడడం ఆమెకి షాక్లా అనిపించింది. అయితే అతను వెంటనే నిజం చెప్పాడు. దాంతో ఆమె నమ్మింది. నిజంగానే బ్రతికే ఉన్నాడని. ఆమె అతనికి భరోసా ఇచ్చింది. తప్పకుండా మరో 10 నిమిషాల్లో వస్తాను, సహాయం చేస్తా అని చెప్పింది. ఇక ఈ ప్రాంక్ సక్సెస్ అయిందిలే అనుకుని ఆనందపడ్డాడు. 10 నిమిషాలు అయ్యాయి, కానీ ఆమె రాలేదు. ఆమెకు కాల్ చేశాడు. బ్యాటరీ కూడా లో ఉంది. ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశాడు. మేము మెంటల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. అసలు విషయం ఏంటంటే ఈ మహిళ ఒక ఇనుప రాడ్ పట్టుకుని సమాధిని తవ్వుతుంది. అక్కడి వారు ఆమెను పిచ్చిదే అనుకుని పట్టుకొని కట్టేసి మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్ళి అందుకునే యాక్షన్